సుఖైకో పురుషార్థః మన ఋషులు నిర్ధారణ చేసినటువంటి సూత్రం ఇది. ఒక చీమ దగ్గర నుండి ఇంత వైజ్ఞానిక దృక్పథంతో ఎదిగిన ఒక వ్యక్తి వరకు కూడా కోరుకునే మొట్టమొదటి మౌలికమైన ప్రాథమికమైనటువంటి కోరిక ఏంటంటే నేను సుఖంగా ఉండాలి. ఆలోచించగలిగే మనస్సు ఏ జీవిలో ఉందో ఆ జీవి కోరుకునేటువంటిది సుఖైకో పురుషార్థః. నేను సుఖంగా ఉండాలి, నేను హాయిగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి అని. అయితే నేను సుఖంగా ఉండాలి అని ఆలోచించి ఏం చేస్తే నేను సుఖంగా ఉంటాను అని ఒక్కసారి నాలో నేను విచారణ చేసుకున్నప్పుడు నా సుఖానికి ఏదో ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక ప్రదేశం కానీ ఏదో ఒకటి నిమిత్తంగా పెట్టుకుంటాను. మనకుండే అన్ని ఇంద్రియాలని ఈ లోకంలోకి పంపించి ప్రపంచంలో ఉండే వాటన్నిటిని తీసుకుని ఇప్పుడు ఎలా ఉన్నావు అని అంటే వెలితి కంటిన్యూ అవుతూనే ఉంటాడు. అందుకని ఈ లోకంలో ఒక వ్యక్తి దేనితోటి సంతృప్తి పరిపూర్ణంగా పొందలేకపోయాడు. వీడికి బాగుంటుంది అనేది ఏ ఒక్క పాయింట్లో ఆగిపోయింది చెప్పండి? ఆగదు. వీడి బాగు సాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఉపనిషత్తు 2 ప్రశ్నలు వేస్తుంది. ఒకటి, నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటున్నావు కదా, ఈ ఆనందము బయట వాటితోటి నువ్వు వ్యవహారం చేసి అనుబంధం ఏర్పరచుకుని వాటితో ఆనందంగా ఉండాలనుకుంటున్నావా, లేదు నీకు నీవై ఆనందంగా ఉండాలనుకుంటున్నావా? ఈ ప్రశ్న ముందు మనం వేసుకోవాలి. ముందు నాకు నేనే ఆనందంగా లేనప్పుడు నేను ప్రపంచంలో ఎవరితో మసిలినా, ఎవరితో మెలిగినా, ఎవరితో మెదిలినా నాకు ఆనందం లేదు. బికాస్ నాకే లేనప్పుడు ఎక్కడి నుంచి వచ్చి పడుతుంది? కాబట్టి నాకై ఉన్నటువంటిది నేను గుర్తించినప్పుడు బయట ఏది లేకపోయినా నాకేమి ఇబ్బంది లేదు, నేను ఆనందంగానే ఉంటాను. కాబట్టి ఈ రహస్యాన్ని మన ఉపనిషత్తులు మనకు వివరించి చెప్తున్నాయి మన ఋషులు. అందుకనే నేను అనేటువంటి యథార్థమైనటువంటి అంశం పట్ల విచారణ చేయించారు మన ఋషులు. ఎందుకనంటే నేను సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను, నేను హాయిగా ఉండాలనుకుంటున్నాను, నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. ఎలా ఉంటే నేను ఆనందంగా ఉంటాను? వాడు హాయిగా ఉండడానికి, వాడు ఆనందంగా ఉండడానికి ఈ లోకంలో వేరే మార్గమే లేదు. వాడి యొక్క వాస్తవికతను వాడు గుర్తించడమే. కాబట్టి ఇక్కడ మన ఋషులు, మన యొక్క వాంగ్మయాలు, ఉపనిషత్తులు అంటున్నాయి, నేను సుఖంగా ఉండాలి అనే కోరిక నాలో కలిగినప్పుడు ఆ కోరిక నా పట్ల కలిగిన కోరిక, నా పట్ల కలిగిన కోరికనే కదా. నేను సుఖంగా ఉండాలనుకునే కోరిక ఎవరి కోసమో కలిగిందే? ఎవరికి కలిగింది? నాకే కలిగింది. అర్థమైందే? ఎవరి గురించి కలిగింది? నా గురించి కలిగింది. కాబట్టి నా గురించి కలిగిన కోరికను నేను బయట నుంచి ఎలా తీర్చుకోగలను? మరి నాకు ఆనందాన్ని నెరవేర్చగలిగేది ఏమిటి? నేనే. అందుకని ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి నవా అరే పత్యు కామాయ పతి ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియం భవతి అని బృహదారణ్యకోపనిషత్తులో చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. అంటే స్వామి, మరి అయితే భార్య, భర్త, పిల్లలు వీళ్ళందరూ వేస్ట్ అంటారా? నా ఎక్కడ మన ఉపనిషత్తు అని అనదు. నా శరీరం వేస్ట్ అంటారా? నా శరీరం నాకు వేస్ట్ కానప్పుడు అవతల భార్య శరీరం నాకు వేస్ట్ ఎందుకు అవుతుంది? అవతల భర్త యొక్క శరీరం నాకు వేస్ట్ ఎలా అవుతుంది? పిల్లల శరీరం నాకు వేస్ట్ ఎలా అవుతుంది? అంటే నా దేహమే నేను వేస్ట్ అనుకున్న స్థాయిలో అవన్నీ వేస్ట్ అనుకోవచ్చు. అలా అనుకోగలుగుతున్నామా? లేదుగా. ఇంకా నా శరీరం మీద నాకు ఆలోచన ఉందిగా. నా శరీరానికి ఎక్కడో చిన్నది కంట్లో నలుసు పడితే వెంటనే ఒళ్ళంతా కూడా దానికి చెలించిపోయి కూర్చొని కొంతసేపు దీన్ని నలుపుకుని ఏదో రకంగా నలుసు బయటపడేయాలనుకుంటున్నాగా. కాబట్టి నా శరీరం నాకు సత్యంగా కనిపిస్తున్నంత వరకు బయటవన్నీ కూడా ఏవి అసత్యాలు కావు. స్వామి, ఒకవేళ నా దేహం నాకు సత్యం కాదని తేలింది అనుకోండి, అప్పటికి కూడా వాళ్ళనే వదలక్కర్లేదు. సత్యత్వాన్ని గుర్తిస్తే దేన్ని వదలాలి? దేనైనా వదలాలా? సత్యాన్ని గుర్తించామనుకోండి, దాన్ని వదులుతామా? కాబట్టి ఈ లోకంలో దేనికి ఎంత విలువ ఉందో అంత విలువ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? దానికంటే అతిగా ఆలోచించుకుంటున్నాం.
అందుకనే ఆ అతి విలువ ఇవ్వడం వల్లనే దాన్నే శాస్త్రం అసత్యం అంటుంది. ఎక్కువ విలువ ఇవ్వడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఉన్నదానికి ఉన్నంత విలువ ఇచ్చామనుకోండి సమస్య ఏది కలదు. ఇదేనా కాదా? కాబట్టి ఇక్కడ మన ఉపనిషత్తులు మనకేం చెప్తున్నాయంటే దేన్ని వదలొద్దు, దేన్ని నేను వదిలానంటే ఎక్కడికి వదులుతాను చెప్పండి? వదిలాను అని అంటే ఏంటి వదిలేసావు? దాన్ని ఎక్కడ పట్టుకెళ్ళి వదిలేసావు? నీ భార్యని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? దేన్ని వదలడం కాదు, ఇక్కడ వాస్తవికతను గుర్తించి ఎదగమంటుంది శాస్త్రం. వదలడం కాదు, ఎదగాలి. వదలడం అనేది యథార్థమైన సాధన కాదు, ఎదగడమే సాధన. వదలడం అంటే అది మూర్ఖత్వంతో చేసే పని. ఎదగడమే ఇక్కడ కావాలి ఒక సాధకుడికి. ఆ ఎదుగుదలని మనకు ఈ ఉపనిషత్ విద్య అందిస్తుంది. ఈ ఉపనిషత్తు ప్రధానంగా మనకు దశోపనిషత్తులు ఈశకేన కట ప్రశ్న ముండక మాండూక్య తిత్తిరిహి ఐతరేయం చ చాందోగ్యం బృహదారణ్యకం దశ అంటే 10 ఉపనిషత్తులు మనకున్నాయి. ఈశావాస్యం, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. ఈ 10 ఉపనిషత్తులు మనకు యాక్చువల్గా చెప్పాలంటే 1000కు పైన ఉపనిషత్తులు ఉన్నాయి. కానీ అన్నీ మనకి ఇప్పుడు లభ్యం కాలేవు. 108 దాకా లభ్యంగా ఉన్నాయి. కానీ ఆ 108 ఉపనిషత్తుల్లో ఈ 10 ప్రధానమైన ఉపనిషత్తులుగా 3 ఆచార్యులు పరిగణించారు. శంకరులు, రామానుజులు, మధ్వులు. 3 కూడా ఈ 10 ఉపనిషత్తుల్ని ప్రధానంగా పరిగణించి ఈ 10ంటిని కూడా ప్రధానమైన మేజర్ ఉపనిషత్తుగా చెప్పారు. ఈ ఉపనిషత్తులన్నీ వేదంలోవే, వేదానికి చివర భాగాన ఉంటాయి. అందుకని ఈ ఉపనిషత్తులకి బోల్డ్ పేర్లు ఉన్నాయి. దీనికి ఉపనిషత్ అని ఒక పేరు, వేద శిఖ అని ఒక పేరు, వేదాగ్రము అని ఒక పేరు, వేదాంతము అని ఒక పేరు, బ్రహ్మ విద్య అని ఒక పేరు, అలాగనే ఉత్తర మీమాంస అని ఒక పేరు. ఇలాగ బోల్డ్ పేర్లు ఉన్నాయి. దీనికి రకరకాల భావాలతో రకరకాల అంశాలలో ఈ పేర్లు ఉపయోగించారు. కాబట్టి ఈ ఉపనిషత్తులలో సారాంశం ఏంటంటే ఉపనిషత్తులు దేని గురించి మాట్లాడుతున్నాయనంటే ఈ ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి ఈ 3ంటికి లక్ష్యం ఏంటనంటే నేనే. అంటే నేను నేను అని స్మరించే ఈ ఆత్మ విద్యని నాకు లక్ష్యం. నేను 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 అనుకునేటువంటి ఆ ఆత్మస్వరూపం మీదనే ఈ ఉపనిషత్తులన్నీ మాట్లాడుతున్నాయి. అందుకనే ఈ ఉపనిషత్తులు ఆత్మ విద్యనే ప్రబోధిస్తున్నాయి. కాబట్టి ఈ ఆత్మ విద్య ఇంకెక్కడా దొరకదండి, ఒక్క దగ్గరే దొరుకుతుంది. అదేమిటి? మోక్ష శాస్త్రంలో మాత్రమే ఆత్మ విద్య దొరుకుతుంది. అందుకనే ఆత్మ విద్యకు పేరు మోక్ష శాస్త్రము అని పేరు. అందుకనే మన పూర్వీకులు ఏం చేశారనంటే మొత్తం మన యొక్క సంపూర్ణమైనటువంటి అవగాహనని 4 అంశాలుగా విభజించారు. 1 ధర్మము, 2 అర్థము, 3 కామము, 4వది మోక్షం. దాన్ని పక్కన పెట్టండి చెప్తారు. ధర్మార్థ కామాలు ఈ 3ంటిని ఒక అవగాహన చేసుకుంటే ఈ ఉపనిషత్తు ఎందుకు కావాలో మనకు తెలుస్తుంది. ధర్మము అనంటే మనకు శాస్త్రం చెప్పబడ్డటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మలన్నింటినీ ధర్మము అని అంటుంది. అంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలి, తన యొక్క ఉనికి భూమి మీద ప్రారంభమైనప్పటి నుండి, తనకు ఊహ కలిగినప్పటి నుండి, తను ఈ లోకంలో తను స్వతంత్రంగా ఆలోచించడం, స్వతంత్రంగా జీవించడం మొదలుపెట్టినప్పటి నుంచి, తనకు స్వాతంత్ర్యం లభించినప్పటి నుండి, ఒక వ్యక్తికి స్వాతంత్ర్యం వస్తే విచ్చలవిడితనం వస్తుందని శాస్త్రం ఏం చేసింది? చాలా విధులు పెట్టుకుంటూ వచ్చాయి.